వాగ్దానం ఎప్పుడు నీ స్థితికి మించి ఉంటుంది. ఇచ్చిన వాగ్దానాలు కూడా మన జీవితంలో మన స్థితికి మించి ఉంటాయి కదా. దేవుడు బైబిల్లో ఎంతోమంది భక్తులకు కూడా వారి స్థితికి మించిన వాగ్దానాన్ని ఇచ్చారండి. మనం ఎందుకు నమ్మలేకపోతున్నామో తెలుసా? మొట్టమొదటిగా మన జీవితంలో మన వాగ్దానం మన స్థితికి మించి ఉండడం వల్ల మనం ఆ వాగ్దానాన్ని నెరవేరుతుందా లేదా అని నమ్మలేకపోతున్నాం. దేవుడు ఈ లోకంలో నువ్వు ఒక్కడివే, ఆ యొక్క కాలంలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా కనబడుతున్నావు నోవాహు, సమస్తాన్ని నేను నాశనం చేస్తాను, నువ్వు ఓడని కట్టాలి, ఆ యొక్క వాగ్దానం నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పినప్పుడు ఆయన స్థితికి మించిన వాగ్దానం. మోషే 40 సంవత్సరాలు మోషే ఇంక గొర్రెలతోనే మాట్లాడారండి, గొర్రెలతోనే ఉన్నాడు. అటువంటి మోషేని దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను ఐగుప్తులో నా ప్రజలు తీసుకోవడానికి ఒక నాయకుడిగా వెనుకున్నాను,